L5S1లో డిస్క్ షయాటికా సమస్య ఉంది. మీకు సర్జరీ అవసరం ఉందని చెప్పారండి. ఇంకా ఎంఆర్ఐ ఎందుకండి అని అడుగుతా ఉంటారు. ఇది ఎంతవరకు కూడా వాస్తవం కాదు. సో, అందుకే ఏంటంటే ప్రిలిమినరీగా ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా ఎక్స్‌రే రాయడం జరుగుతుంది. ఎక్స్‌రేలో ప్రాబ్లమ్ ఏంటంటే ఓన్లీ ఈ బోన్ షాడోస్ మాత్రమే ఎక్స్‌రేలో కనబడుతుంది. అంతేగాని ఈ వెనకాల ఉన్న వెన్నుపాము గాని, ఈ ఎముకకి మధ్యలో ఉన్న డిస్క్ పగిలిందా లేదా అని కానీ మాత్రం ఏ మాత్రం కూడా మనకి ఎక్స్‌రేలో తెలియదు. బట్ ఎక్స్‌రే చేసినప్పుడు ఏంటంటే కొన్ని ఫైండింగ్స్ మేము చూడడం జరుగుతుంది. ఏమన్నా ఈ ఎముకకి మధ్యలో స్పేస్ ఏమైనా తగ్గిందా? నంబర్ 1 పాయింట్. లేదంటే ఏదైతే మనకి ఈ బుర్ర ఆకారంలో ఉండాల్సిన ఈ వెన్నుపూస ఎముకలు ఏదైతే కర్వేచర్ తగ్గిందా? అలా ఉన్నప్పుడు ఏంటంటే డెఫినిట్‌గా పేషెంట్‌ని క్లినికల్ ఎగ్జామిన్ చేశాక ఏంటంటే దానిలో కూడా మాకు కొన్ని సైన్స్ అనేది ఎలిసిట్ అయితది. దానిలో ఏంటంటే పేషెంట్ 2 వాక్ చేయగలుగుతున్నాడా లేదా? లేదంటే హీల్ వాక్ చేయగలుగుతున్నాడా లేదా? కాళ్ళలో ఏమైనా స్పర్శ తగ్గిందా? ఏదైనా పవర్ ఏమైనా తగ్గిందా? అట్లా ఉన్నప్పుడు 100% దో యూ హ్యావ్ డన్ ఎక్స్‌రే వి విల్ డెఫినెట్లీ ఆస్క్ ఫర్ an MRI. So do cooperate with your doctor. So he is not saying anything false. So X-ray can never substitute an MRI. MRI definitely in depth విశ్లేషిస్తుంది అనమాట. సో స్పైన్ ఇష్యూస్లో. సో ఇఫ్ యువర్ డాక్టర్ ప్రిస్క్రైబ్స్ అన్ ఎంఆర్ఐ డూ గెట్ ఎంఆర్ఐ. అంతేగాని ఎక్స్రేని చూసేసి మేము డిస్క్ షయాటికా సమస్య నుండి మాట్లాడడం అనేది తప్పు.